శ్యామ్ అయితే అలా బెడ్రూమ్లో కూర్చుని ఉంటాడు. ఇంతలో రుక్మిణి అయితే పాల గ్లాస్ తీసుకొని రెడీ అయ్యి వస్తుంది. రుక్మిణి పాల గ్లాస్తో రావడం చూసి శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రుక్మిణి పాలు తేవడంతో ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి సుందర్ అలా అంటావు? మన ఇద్దరం భార్యాభర్తలం కదా, మన ఇద్దరం పాలు పంచుకోవాలి. ఇదిగో ఈ పాలను తీసుకో తాగు అని చెప్పి పాలు ఇస్తుంది. దానికి శ్యామ్ అయితే నేను ఇప్పుడు ఏ పాలు తాగను అని చెప్పి కోపంగా అనేస్తాడు. సరేలే నీకు నచ్చినప్పుడు తాగుదావని చెప్పి పక్కన పెట్టేసి శ్యామ్తో కబుర్లు చెప్తూ ఏంటి సుందర్ మన ఇద్దరం భార్యాభర్తలం కదా, ఒక్కసారి ఇటువైపు నా వైపు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే శ్యామ్ రుక్మిణిని పట్టించుకోకుండా నువ్వు అసలు మనిషివి కాదు, నీకు మానవత్వం అదేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రుక్మిణి అయితే ఏంటి శ్యామ్ అలా మాట్లాడుతావు, ఇప్పుడు మనం భార్యాభర్తలం కదా, ఈ పడక గదిలో అలాంటి మాటలు మాట్లాడకూడదు, కొంచెం ప్రేమగా మాట్లాడు సుందర్ అని చెప్పి అంటుంది. నువ్వు మనిషివి కాదే, నువ్వు మృగానివి అని చెప్పి సుందర్ తిడుతూ ఉంటాడు. శ్యామ్ ఇప్పుడు నువ్వు ఆ రాధ ప్రస్తావన తేకు అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.